మేషయ్య పాటల ఛానల్కు స్వాగతం. ఒక బండ ఉంది. మొదటిసారి దాన్ని కొట్టమని దేవుడు చెప్పాడు. కాని రెండోసారి అదే బండతో మాట్లాడమని మాత్రమే చెప్పాడు. కొట్టకూడదని హెచ్చరించాడు. ఎందుకు? ఈ ప్రశ్న వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యమేమిటో ఇప్పుడు బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. ఎడారిలో ఇశ్రాయేలీలు దాహంతో అలమటించారు. నీళ్లు లేవు. ప్రజలు మోషేగారి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మోషేగారితో ఏమి చెప్పాడో తెలుసా? నిర్గమాకాండము 17:6. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. మోషేగారు బండను కొట్టారు. వెంటనే నీళ్లు ప్రవహించాయి. ప్రజల దాహం తీరింది. కానీ ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు. ఇక్కడే ఒక గొప్ప రహస్యం ప్రారంభమవుతుంది. ఆ రహస్యమేమిటో కాసేపట్లో తెలుస్తుంది. చాలా సంవత్సరాలు గడిచాయి. మళ్లీ అదే పరిస్థితి. ప్రజలు నీళ్లు లేక సణిగారు. మోషేగారు మళ్లీ దేవుని సన్నిధికి వెళ్లారు. కాని ఈసారి దేవుడిచ్చిన ఆజ్ఞ వేరు. సంఖ్యాకాండము 28. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. గమనించండి, మొదటిసారి దేవుడు బండను కొట్టమన్నాడు. ఈసారి బండతో మాట్లాడమన్నాడు. ఎందుకు? ఈ మార్పు వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. కానీ మోషేగారేం చేశారు? ఆయనకు ప్రజల మీద కోపం వచ్చింది. దేవుడు మాట్లాడమని చెప్పినా ఆయన బండను 2 సార్లు కొట్టారు. నీళ్లు వచ్చాయి, నిజమే. కానీ మోషేగారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే అవకాశం కోల్పోయారు. ఎందుకు ఇంత కఠినమైన శిక్ష? కేవలం బండను కొట్టినందుకా? అసలు విషయం అది కాదు. మోషేగారు చేసిన పని ఒక గొప్ప రహస్యాన్ని భంగం చేసింది. ఆ రహస్యమేమిటి? ఇప్పుడు వినండి. అపస్తులుడైన పౌలుగారు ఈ రహస్యాన్ని మనకు విప్పి చెప్పారు. 1 కొరింథీయులకు 10:4. అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ యేసు ప్రభువు వారే. ఇప్పుడు అర్థమైందా? మొదటిసారి బండను కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభువు వారు మన పాపాల కోసం ఒక్కసారి కొట్టబడాలి. శిలువ మీద ఆయన శరీరం విరువబడింది. ఆయన ప్రక్క పొడవబడింది. అప్పుడే మనకు జీవజలం ప్రవహించింది. యోహాను 7:38. నా యందు విశ్వాసముంచు వాడెవ్వడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. యేసు ప్రభువు వారు ఒక్కసారే కొట్టబడ్డారు. ఆయనను మళ్లీ కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆయనతో మాట్లాడడమే, విశ్వాసంతో ప్రార్థించడమే. హెబ్రీయులకు 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈయనవైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలినర్పించి. మోషేగారు 2వసారి బండను కొట్టినప్పుడు ఆయన ఈ చిహ్నాన్ని చెడగొట్టారు. యేసు ప్రభువువారు ఒక్కసారే బలి అయ్యారనే సత్యాన్ని ఆయన నీరుగార్చారు. అందుకే దేవుడు ఆయనకు ఆ శిక్ష విధించాడు. కాబట్టి ప్రియ సోదరీ సోదరులారా, మన పాపాల కోసం యేసు ప్రభువువారు ఒక్కసారే కొట్టబడ్డారు. ఇక మళ్లీ బలి అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఆయనతో మాట్లాడడమే. మన హృదయాలను ఆయనకు తెరిచి ప్రార్థించండి. ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.